రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో వాళ్ళు రుద్రునితో సమానం. రుద్రాక్షను చూసి నమస్కరిస్తే ప్రత్యక్ష రుద్రుడిని చూసినట్టు నమస్కారం. అందువల్ల అంత గొప్పదైనటువంటి శివపురాణ వచనాన్ని తీసుకొని ఇప్పటి వరకు భారతదేశంలో చేయనటువంటి ఒక గొప్పదైనటువంటి క్రతువును విద్యాపీఠం ప్రారంభం చేసింది. 1,08,00,000 దివ్య రుద్రాక్షల చేత రుద్రాక్షలింగాన్ని నిర్మాణం చేస్తుంది. భవ్యమైనటువంటి లింగం. 1,00,00,000 రుద్రాక్షలు ఒక దగ్గర కనపడితే చాలు అక్కడ ఈశ్వర స్వరూపం. ఒక రుద్రాక్షనే ఈశ్వర స్వరూపం అని 1,00,00,000 రుద్రులను దర్శించుకునేటువంటి భాగ్యం మనకి సంవత్సరం విద్యాపీఠం కల్పన చేస్తూ ఉంటుంది. నిన్న వారణాసి నుంచి బయలుదేరి ఉన్న రుద్రాక్షలు మన సంగారెడ్డి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృతం పుణ్యం మన సంగారెడ్డికి పోతిరెడ్డిపల్లి సంగమేశ్వరాలయం నుండి రేపు సాయంత్రం 5 గంటలకు అక్కడికి రాబోతున్నాయి. అక్కడి నుండి ఆశ్రమానికి భారీ వాహన ర్యాలీ ద్వారా చేరబోతుంది. అటువంటి మహా గొప్పనైనటువంటి శోభాయాత్రలో మీరందరూ కూడా తప్పకుండా పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. సాయంత్రం 5 గంటలకు ఇక్కడ స్థానిక సంగమేశ్వరాలయానికి వచ్చి ఆ 1,00,00,000 రుద్రాక్షలను ఒక్కసారిగా దర్శించుకునేటువంటి భాగ్యం కల్పన చేస్తూ ఉంది విద్యాపీఠం. అక్కడ ఈశ్వరుని నిర్మాణము జనవరిలో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 26వ తేదీ రోజు శివరాత్రి ఉంది. ఆ రోజు 1,00,00,000 లోపల మహాలింగం 18.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి మహా రుద్రాక్షలింగాన్ని నిర్మాణం చేస్తూ ఉంది. అప్పుడు 1,00,00,000 కనబడతాయి, అంటే 1,00,00,000 కనబడవు, లోపల ఉండిపోతాయి. ఇప్పుడు మాత్రం మనం 1,00,00,000 రుద్రాక్షలను దర్శించుకునేటువంటి భాగ్యం రేపు కలగబోతుంది మనకందరికీ కూడా. అదే విధానంగా అనేక కార్యక్రమాలను మహిళల కోసం విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక వ్రతం చేస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు, మీరందరూ పాల్గొంటూ ఉన్నారు. ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇంతకుముందు చెప్పిన కదా 3 దాని కోసం చేస్తాం మనం వ్రతం. ఒకటి మొట్టమొదటి సౌభాగ్యం, 2 కామ్య వ్రతము, 3 ప్రాయశ్చిత్త వ్రతం. అందులో ప్రాయశ్చిత్త వ్రతములు అతి గొప్పమైనటువంటి, ఎందుకు చేసినటువంటి పాపాన్ని తీసేటువంటి అనగాదత్త వ్రతము అని అనగాష్టమి చాలా గొప్పమైనటువంటి పర్వదినం. అది 23వ తేదీ డిసెంబర్ నాడు. ఈ డిసెంబర్ 2,400 మందికి అవకాశం ఉన్నది మహిళలకు. అందులో మహిళలందరూ పాల్గొనవచ్చు. వివాహం అయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, ప్రతి ఒక్కరు. కొన్ని మాత్రమే వివాహం కాని వాళ్ళు చేసే వ్రతాలు ఉన్నాయి. అందులో అనగాదత్త వ్రతం చాలా గొప్పమైనటువంటి వ్రతం. సత్సంతానాన్ని ఇచ్చేటువంటి వ్రతం, ఉన్న సంతానాన్ని కాపాడబడేటువంటి వ్రతం. ఎవరు అనగాష్టమి వ్రతం ఆచరిస్తారో వాళ్ళ పుత్రులు, వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండి తీరుతారు అని మనకు పురాణ ఆర్ష ధర్మవచనం చెప్తుంది. అఖం అంటే పాపం. 3 రకముల పాపములన్నీ కూడా నియంత్రితమవుతాయి. 1 మనస్సు ద్వారా చేసే పాపం, 2 వాక్కు ద్వారా చేసేటువంటి పాపం, 3 కర్మ, మనో వాక్ కర్మ. ఈ 3 ద్వారా చేసేటువంటి పాపములన్నీ కూడా పరిహరింపజేసేటువంటి వ్రతము అనగాదత్త వ్రతము. చాలా విశేషంగా నిర్వహణ చేస్తుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నందు. 2,400 మందికి అవకాశం. ఇప్పటికే సుమారు 1,700 మంది అందులో బుక్ చేసుకొని ఉన్నారు. అతి తొందరగా ఇక్కడ దివ్యశ్రీ గారికి విద్యాపీఠ సభ్యులు వారికి మీ పేర్లు ఇచ్చినట్టయితే, మీ ఫోన్ నంబర్ ఇచ్చినట్టయితే చక్కగా ఆ వ్రతంలో పాల్గొనేటువంటి అవకాశం కలుగుతుంది. చాలా గొప్పనైనటువంటి వ్రతం ఆ వ్రతం. ప్రతి సంవత్సరం కూడా చేసిన వ్రతం చేయకుండా విద్యాపీఠం ఒక సరికొత్తమైనటువంటి వ్రతాన్ని అందిస్తూ ఉంది. చాలా మంది పాల్గొంటూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ 23వ తేదీ రోజు, ఈ డిసెంబర్ 23వ తేదీ రోజు జరిగేటువంటి వ్రతంలో పాల్గొనవలసిందిగా, అదేవిధంగా చక్కటి రుద్రాక్షలింగానికి అభిషేకం చేసుకోవాలని, రేపు రుద్రాక్షలకు స్వాగతం పలకడానికి తప్పకుండా రావాలని
మీరందరినీ కూడా విద్యాపీఠ పక్షాన దేవాలయ పక్షాన ఆహ్వానం పలుకుతూ హర నమః పార్వతీ పదే హర హర